వాడతారు కావచ్చు అని చెప్పేసి ఇక సార్ని పిలిపించి మనకు దొంగతనమైన ఏది మంచి అయినా చెడు అయినా కానీ మన పోలీసు వాళ్ళు రావాలంటే కొంచెం దూరం ఉంది నాకు టౌన్. అదే మనకు సీసీ కెమెరాలు ఉన్నాయనుకో రేపు దొంగతనం కావచ్చు లేకుంటే ఏదైనా కానీ మనకు అందుబాటులో ఉంటుందని సార్ కూడా రాగానే కొత్త స్టార్ట్ అవుతామని చెప్పిండు. ఏమని ఖచ్చితంగా మీ ఊరికాడ మా ఉప సర్పంచ్ విడిసి వాళ్ళు పోయిన వేస్తే రాసి పెట్టిపోయింది పోయి ఇట్లా ఊరు రాలడి ఏమని సీసీ కెమెరాలు లేవాట మీ ఊళ్ళో అని చెప్పిండు. అన్న నాకు ఇట్లా చెప్పి అని చెప్పగానే ఒకటే మాట ఇక నేను చెప్పిన సార్ కూడా చెప్పలే అరే పెట్టిన తర్వాత సార్ తాటి పోదు అప్పుడు దాకా అతన్ని పోలే. ఇక ఫీడ్ చేసిన తర్వాత సార్ మొన్న అంటే సిబిన్ దొరికితే నేను అత్త పోయి మంచి పని చెప్పింది నిన్న కూడా వచ్చింది సార్ ఇవాళ కూడా వచ్చింది. ఎందుకంటే మన పల్లెటూరు కూడా అవగాహన అందరికి తెలియాలనే సార్ వచ్చింది మనకు. ఎందుకంటే సిటీ ఉన్న కాడ హెల్మెట్ వాడాలా లేకుంటే సిటీ ఉన్న కాడ వాళ్ళు చదువుకుంటారు టీచర్లు ఏం చెప్పిన మాట పిల్లలు వింటారు. కానీ మన ఏరియాలో తండ్రి వ్యవసాయం చేస్తే కొడుకు కూడా అదే పని చేస్తాడు. తండ్రి హెల్మెట్లే కూడా పోతాడు చూడు కొడుకు కూడా అదే పోతాడు. పెంచుతాం 18-20 సంవత్సరాలు అయితే ఆసరికి అన్న పొడవు నెత్తి బలుగు ఏదో చనిపోతుంది అప్పుడు మనకు బాధాకరం అవుతుంది. ఎందుకంటే అందుకోసం సార్ కొన్ని చెప్తాడు బాధ. మన కమ్మర్పల్లి ఎస్ఐ సతీష్ సార్ గారికి, మన ఇనేర్నార్ గ్రామ సర్పంచ్ రాములు లలిత గారికి, మన వార్డు మెంబర్ రాజన్న గారికి, ఇంకో మన శ్రీమతి వార్డు మెంబర్ అయినటువంటి ఆదిలక్ష్మి గారికి మరియు గ్రామ ప్రజలకు నాతోటి వార్డు మెంబర్ సభ్యులందరికీ ధన్యవాదాలు. ఈరోజు మన ఇంత మారుమూల గ్రామంలో ఒక సీసీ కెమెరాలు పెట్టుకునడం అంటే ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాం పెట్టుకుందాం అని కాలేవు. ఈసారి ముందుకు వచ్చిన దానికి ప్రతి ఒక్క వారికి అందరికీ ధన్యవాదాలు. గాంజాయి ఒకప్పుడు ఇవి ఎక్కడ పోయినా ఏ విలేజ్ పోయినా ఇదే రకంగా మాట్లాడుతున్నాం. ఒకప్పుడు మనం గాంజా డ్రగ్స్ అనేది టీవీలల్లో
ఈరోజు కమ్మరిపల్లి మండలం వినాయతనగర్ గ్రామంలో ఈరోజు మనం 14 సీసీ కెమెరాలు ఓపెన్ చేసుకోవడం జరిగింది. దానికని గ్రామ సర్పంచ్ గారిని, ఉప సర్పంచ్ గారిని, అదేవిధంగా గ్రామ పంచాయతీ పాలక వర్గాన్ని, గ్రామ ప్రజల్ని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. సీసీ కెమెరాలు అనేది గ్రామంలో దొంగతనాలు జరగకుండా కానీ, ఏదైనా యాక్సిడెంట్ అయినా మనకు ఇమీడియట్లీ ఎవరు తప్పని తెలుసుకొని కానీ చాలా రకాలుగా మనకు ఉపయోగాలు ఉంటాయి. ఒక మాట నేను చెప్పగానే వాళ్ళని ఇమీడియట్లీ దానికి ఒక 1 వారం లోపట్లో 14 సీసీ కెమెరాలు మనం ఈ గ్రామంలో వాళ్ళు ఏర్పాటు చేయడం అనేది నేను మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తున్నా. మిగతా గ్రామ ప్రజలు, సర్పంచులు కూడా దీన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని గ్రామ భద్రత కోసం వీలైనన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని నేను తెలియజేసుకుంటున్నాను. నా కమ్మర్పల్లి ఎస్ఐ గారు వచ్చి సీసీ కెమెరాలు చెప్పడం, తన చేతుల మీదకి వెళ్ళి ఇట్లా హెల్మెట్లు ఇట్లా డ్రగ్స్ గురించి చెప్పడం ఎందుకంటే మాకు చాలా ఆనందంగా ఉంది. మా విలేజ్ నిన్న మొన్న కూడా బయట మిత్రులు కూడా కొందరు చందాలు చేసుకుంటూ విగ్రహాలు కొనిచ్చిరు, కొంత పండుగలు చేసుకున్నారు. వాళ్ళందరికీ మారం, బయట ఉన్న వేరే ఊర్లో కూడా అందరికి మారం నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.